కోల్కతాలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సభ్య సమాజం తలదించుకునేలా ఒక ఉమెన్ డ్యూటీ డాక్టర్పై ఉన్మాదంతో బలాత్కారం చేసి ఆమె మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బాపట్ల జిల్లా అద్దంకి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక భవానీ సెంటర్ బస్టాండ్ వద్ద మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. వీరికి ఏపీ ఎన్జీఓ అద్దంకి తాలూకా యూనిట్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడుతున్న డాక్టర్లపై ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరమని, ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని వారు కోరారు. ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే ఆర్జేకేఆర్ కోల్కతా గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక అమ్మాయిని బ్రూటల్గా రేప్ చేసి మర్డర్ చేశారు. సో డ్యూటీ డాక్టర్లో ఉన్న అమ్మాయిని అలా చేయడం అనేది చాలా దారుణమైన విషయం. సో అందుకని ఈ ర్యాలీ అనేది, క్యాంపెయిన్ అనేది ఒక అమ్మాయికి జస్టిస్ జరగాలని చెప్పేసి కండక్ట్ చేస్తున్నాం. దీని వెనకాల చాలా పెద్ద ర్యాకెట్ ఉంది. ఈవెన్ వాళ్ళ గవర్నమెంట్ పీపుల్ కూడా దే ఆర్ నాట్ సపోర్టింగ్. మమతా బెనర్జీ కూడా సేమ్ ఇదే ర్యాలీలో పాల్గొంటూ వాళ్ళ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఆమె ప్రొటెస్ట్ చేస్తుంది. దట్ ఈజ్ నాట్ కరెక్ట్. సో ఇది అనేది ఇండియా వైడ్ ఈరోజు డాక్టర్స్ అసోసియేషన్ ఒక డెసిషన్ తీసుకుంది. ఇలా 1 డే ర్యాలీ కండక్ట్ చేద్దాము, ఓపీస్ కొంతసేపు బంద్ చేసి ఎమర్జెన్సీ సేవల వరకు అది ఉండేటట్టు. మేము ఫీమేల్ డాక్టర్ మౌమిత అనే చెస్ట్ పీజీ సెకండ్ ఇయర్ పీజీ డ్యూటీలో ఉండగా హీనియస్గా మర్డర్ చేసి ఆమెని సెక్సువల్గా హెరాస్మెంట్ చేసి ఆమెని చంపడం జరిగింది. ఇది ఆమె గురించే కాదు, మేము డ్యూటీలో ఉన్నప్పుడు ఎమర్జెన్సీగా క్యాజువాలిటీగా ఏమన్నా మాబ్ వచ్చినప్పుడు ఫీమేల్ డాక్టర్స్కి అంటూ, ఫీమేల్ డాక్టర్స్ అనే కాదు, ఫీమేల్ స్టాఫ్, అది నర్సింగ్ స్టాఫ్ కానివ్వచ్చు, పారామెడికల్, మెడికల్ కావచ్చు, ఆ ఫీమేల్ డాక్టర్స్కి స్టాఫ్కి ప్రొటెక్షన్గా ఉండటానికి పోలీస్ సిబ్బంది కానీ 24 hours మాకు ఇప్పుడు 50 పడకలు కానీ ఏరియా హాస్పిటల్స్లో 24/7 పోలీస్ మాకు ప్రొటెక్షన్గా ఉండాలని, అది సిహెచ్సిలో 30 పడకలు అలా దానికి మేము వెంటనే ఫోన్ చేసి మాకు పోలీసులు హెల్ప్గా ఉంటారని ప్రొటెస్ట్ చేస్తున్నాము. డిపార్ట్మెంట్ అద్దంకి నియోజకవర్గంలో ఈ ర్యాలీ ఎందుకు కండక్ట్ చేయడం జరుగుతుందంటే, కోల్కతాలో రీసెంట్గా ఒక ఫీమేల్ డాక్టర్ని రేప్ అండ్ మర్డర్ చేయడం జరిగింది. దాన్ని మేము వ్యతిరేకి